తెలంగాణ బీజేపీ లీడర్లకి సీఎం రేవంత్ రెడ్డి భయం పట్టుకుంది. ఎక్కువ తక్కువ చేస్తే ఎన్నికల తర్వాత రేవంత్ని పార్టీలోకి తీసుకొచ్చి పార్టీ అప్పజెప్తామని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అధికారం కూడా ఆయనకే కట్టబెడతామని, మీ భవిష్యత్తు మీరే డిసైడ్ చేసుకోండి అని పార్టీ హైకమాండ్ తెలంగాణ బీజేపీ లీడర్లకు చాలా సీరియస్గా చెప్పింది. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. హైదరాబాద్ పర్యటనలో బహిరంగ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్న మాటలు ఇవి. మాతో చెయ్యి కలపండి అంటూ ప్రధాని మోదీ అన్న ఈ మాటలు ఏదో ఆషామాషిగాను సరదాగాను అన్నది కాదు. ఆయన సీరియస్గానే అన్నారు. కావాలని రావాలని రేవంత్కు ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు. 2029 తర్వాత కాంగ్రెస్లో ఓ వర్గాన్ని చీల్చుకొని బీజేపీలో విలీనమైపోమని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. అంతేకాదు, తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలతో పార్టీని నానాటికి బలహీనపరుస్తున్న నేతలందరికీ ఓపెన్గా హెచ్చరిక జారీ చేశారు. అక్కడి నుంచి బీజేపీలో రేవంత్ సెగ మొదలైంది. 2029లో రేవంత్ బీజేపీలో చేరితే పరిస్థితి ఏంటి? మన చేతగానితనం వల్లే కదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని వీడి బీజేపీలోకి వస్తున్నాడు. సమర్థులైన నాయకులు ఉంటే బయట నుంచి రేవంత్ రెడ్డిని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? మీలో మీరు కుమ్ములాడుకోవటం వల్లే బయట పార్టీల నుంచి నాయకులను తీసుకురావాల్సి వస్తుంది. మీరు ఇలాగే ఒకరి కింద ఒకరు ఎత్తులు పెట్టుకుంటూ ముందుకు వెళితే రేవంత్ రెడ్డి, హరీష్ రావులో ఒకరు ఖచ్చితంగా పార్టీ పగ్గాలు అందుకుంటారు. ఆ తర్వాత మీరు సెకండ్ గ్రేడ్ లీడర్స్గానే మిగిలిపోతారు. మీ ఇష్టం అంటూ బీజేపీ హైకమాండ్ తెలంగాణ నేతలకు స్పష్టంగా తెగేసి చెప్పేసింది. అప్పటి నుంచి బీజేపీ లీడర్స్ అందరికీ రేవంత్ భయం పట్టుకుంది. ఇంత కష్టపడి పార్టీని తెలంగాణలో బిల్డ్ చేసుకుంటే గద్ద వచ్చి కోడిపిల్లని తన్నికెళ్ళిపోయినట్లు రేవంత్ తెలంగాణ బీజేపీని కబ్జా పెడితే చేసేది ఏదీ లేదని బీజేపీ నేతలకు అర్థమైంది. హైకమాండ్ గెలిపించే నాయకుడిని చూసుకుంటుంది తప్పితే శక్తిహీనులైన పాత నేతలను నెత్తికెత్తుకోదు అనే విషయం బీజేపీలో ఉన్న లీడర్ల గ్రూపులకి అర్థమైపోయింది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ టూర్ సందర్భంగా లీడర్లందరికీ ఇదే విషయం స్పష్టం చేశాడు. పార్టీలో ఉంటే ఉండండి, పోతే పొండి, కుమ్ములాటలు మాత్రం కట్టిపెట్టండి అని చెప్పాడు. 2029లో అధికారంలోకి రావాలంటే ఇష్టాయిష్టాలన్నింటినీ పక్కన పెట్టి కలిసి పనిచేయాల్సిందేనని హుకుం జారీ చేశాడు. దీనిలో భాగంగానే చాన్నాళ్లుగా కత్తులు దూసుకుంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ ఇద్దరికి గట్టి వార్నింగే పడింది. మీ ఇద్దరి వల్లే పార్టీలో గ్రూపులు ఏర్పడ్డాయని, ఇప్పటికైనా భేషజాలు పక్కన పెట్టి ఇద్దరూ కలిసి పనిచేయకపోతే కఠిన నిర్ణయాలు ఉంటాయని నితిన్ నబీన్ ద్వారా హైకమాండ్ బండికి, ఈటలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, వీళ్ళిద్దరిని పక్కన కూర్చోపెట్టుకొని మరీ సఖ్యత కుదర్చాలని ఎంపీ లక్ష్మణకు ఆ బాధ్యతను అప్పచెప్పింది. ఈటల రాజేందర్ను మొదటి నుంచి బండి సంజయ్ వ్యతిరేకిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన ఈటల రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అయ్యేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు. మల్కాజ్గిరి ఎంపీగా ఎంపికైన తర్వాత కేంద్ర మంత్రి పదవి కోసం కూడా అంతే స్థాయిలో రకరకాలుగా ప్రయత్నించాడు. కానీ బండి సంజయ్ ఎత్తుగడల ముందు ఈటల అనుభవం పనిచేయలేదు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అవినీతికి పాల్పడ్డాడంటూ ఈటల హైకమాండ్కి ఆధారాలతో సమాచారం పంపి తెలివిగా బండి సంజయ్ని దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ నుంచి ఎప్పటికీ బండి సంజయ్ కోలుకోలేకపోయాడు. బండి విభేదాలతో ఈటల రాజేందర్ మళ్ళీ కరీంనగర్ జిల్లా వైపు చూడలేదు. ఆ ఇద్దరి వర్గాలు కుమ్ములాటలతో తెలంగాణ బీజేపీ మరింతగా బలహీనపడింది. వీళ్ళిద్దరినీ సెట్ చేస్తే గానీ తెలంగాణ కమలం బాగుపడదని గుర్తించింది హైకమాండ్. అందుకే వీళ్ళిద్దరికీ రాజీ చేసే దారిలో పెట్టింది. అందుకు రేవంత్ని బూచిగా చూపించి భయపెట్టింది. బీజేపీ హైకమాండ్ ఎలా చెప్తున్నప్పటికీ తెలంగాణలో బీజేపీ నేతలందరికీ రేవంత్ భయం లేకపోలేదు. రేవంత్కి పార్టీలు మారటం కొత్తేమీ కాదు. బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్కి మారి ముఖ్యమంత్రి అయ్యారాయన. తెలంగాణ బీజేపీ నేతల చేతగానితనాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ కనుక బీజేపీ వైపుకు వస్తే వీళ్ళందరి పని అయిపోయినట్లే. అందుకే ఇప్పుడు రేవంత్ భయంతో ఎవరికి వాళ్ళు పార్టీని చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. వీళ్ల భయాన్ని చూసి బీజేపీ హైకమాండ్ రేవంత్నే బూచిగా చూపిస్తోంది.